కడప జిల్లాలో సుదీర్ఘకాలంగా రాజకీయంగా ఇబ్బంది పడుతూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ టైం ఒక రకమైన అప్పర్ హ్యాండ్. ఎమ్మెల్సీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో విజయం సాధించడం ఒక ఎత్తు అయితే, అలాగే కడప లాంటి చోట్ల ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి లాంటి వాళ్ళు గెలవడం ఒక ఎత్తు అయితే, జమ్మలమడుగు లాంటి చోట్ల భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు గెలవడం, టోటల్గా హయ్యెస్ట్ సీట్లు కూటమి సాధించడం ఫస్ట్ టైం కడప చరిత్రలో. తద్వారా జగన్కి పెద్ద ఎత్తిచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడ గెలిచినా ఎక్కడోడినా కడప జిల్లా ఆయన సొంతం అన్నటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు కడపలోనే చుక్కలు చూపెడుతోంది మాధవిరెడ్డి. కార్పొరేషన్లో మేయర్ని ఫుట్బాల్ ఆడేసినటువంటి సిచ్యుయేషన్. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఆవిడికి దెబ్బకి భయపడిపోతున్నట్టు కొంతమంది కార్పొరేటర్లు 7 మొన్న మధ్యనే వైసీపీ నుంచి తెలుగుదేశంకి వెళ్ళేటప్పటికి ఇప్పుడు వాళ్ళని కాపాడుకొచ్చేటటువంటి బాధ్యత అవినాష్ రెడ్డిదైంది. అవినాష్ రెడ్డి తాజాగా తన బాధ చెప్పుకున్నట్టున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఇదివరకు కార్పొరేటర్లు కలిసేదే అవకాశం లేనటువంటి మనిషి మళ్ళీ మీటింగ్ పెట్టి కడప కార్పొరేటర్ల ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. అందులో ప్రధానంగా వాళ్ళని మోటివేట్ చేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు. ఎన్నికల ముందు అలవగాని హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటి ఊసేత్తడం లేదు, అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. 2027 చివరిలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయి, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే అంటూ పిలుపునిచ్చారు. ఇడుపులపాయలోనే మీటింగ్ పెట్టారు కార్పొరేట్ల ముఖ్య నేతలతో. ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడి ప్రజల కష్టాలను నా కష్టాలకు భావించి ప్రజలకు మంచి చేశాం. ఈరోజు కూడా ప్రతి ఇంటికి మనం కాలరగరేసుకుని వెళ్ళగలుగుతాం. మనం చెప్పింది చేసామనే మాట ప్రతి ఇంట్లో నుంచి వినిపిస్తోంది. ప్రజలు సంతోషంగా మీరు చేశారంటున్నారు. అదే టీడీపీ నాయకులు ఎవరైనా ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన సూపర్ 6 అమలు చేసామని వెళ్ళగలుగుతున్నారా? వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళాలని భయపడే పరిస్థితుంది. ఏ ఇంటికి వెళ్ళినా చిన్నపిల్లలతో నీకు 15,000 నీకు 15,000 అని, వారి తల్లులు అయితే నీకు 18,000, అమ్మలకు తల్లులు అత్తలు కనిపిస్తే నీకు 48,000 అని, 20 ఏళ్ళు దాటిన పిల్లాడు కనిపిస్తే 36,000 అని, కండువా వేసుకుని ఇంట్లోంచి రైతు బయటకు వస్తే నీకు 20,000 అని, ఇలా ఇంట్లో ఎవరిని వదిలిపెట్టకుండా ఆశపెట్టారు. ఇప్పుడు వాళ్ళంతా మా డబ్బులు ఏమయ్యాయి అని అడుగుతున్నారు. అందుకే ఏ టీడీపీ కార్యకర్త ఎవరింటికి వెళ్ళే పరిస్థితి లేదు అని చెప్పుకొస్తూ కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. తాజాగా ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మీటింగులు కనుక ఆ రోజులో పెట్టుంటే ఇవాళ మరింత ధైర్యంగా ఉండేవాళ్ళేమో.